హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి, ఉద్యోగ పెన్షన్లకు జగన్ శుభవార్త. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దపీట వేశారు. ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాలోని ఇల్లు స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఈ స్థలానికి అయ్యే ఖర్చులో 60% వరకు ప్రభుత్వమే భరిస్తుందని ఈ విధంగా శనివారం విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో అయితే సీఎం జగన్ గారు తెలిపారండి. జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచే వారు తీసుకునే విదేశీ విద్యా రుణంలో 10 లక్షల వరకు మొత్తం పైన పూర్తి వడ్డీ లేని రుణాన్ని అయితే ప్రభుత్వం భరిస్తుంది. సో వడ్డీ ఏదైతే ఉంటుందో 10 లక్షల వరకు అది ప్రభుత్వం రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వం భరిస్తుంది. ఇక ఆ కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు ఇలా వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అలాగే 25,000 వరకు జీతం పొందే ఆప్కాస్, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్య, వైద్యం, ఇళ్లకు ఇబ్బంది పడకుండా ఉద్దేశంతో వారందరికీ కూడా నవరత్నాల పథకాలు వర్తింపజేస్తామని అయితే ప్రకటించింది. సో ఏదైతే నవరత్నాలు ఇనెలిజిబుల్ ఉన్నారో ఇప్పుడు అవి కూడా మరికొంతమందికి ఎవరైతే తక్కువ జీతం 25,000 కంటే తక్కువ జీతం పొందే ఆప్కాస్ కానీ, అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్ కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ వీరికి కూడా నవరత్నాల పథకాలు వర్తిస్తాయండి ఇప్పటి నుంచి.